ప్రపంచం ఒకవైపు, భారత్ మరొక వైపు. ఒక దేశపు యువరాజు ప్రోటోకాల్స్ని పక్కకు పెట్టి స్వయంగా డ్రైవర్ సీట్లో కూర్చొని మన దేశ ప్రధానిని పక్కన కూర్చోబెట్టుకుని కార్ డ్రైవ్ చేయడం ఎప్పుడైనా చూసారా? ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది భారతదేశంపై ప్రపంచానికి ఉన్న గౌరవం. ఇది విశ్వగురువు భారత సత్తా. ఒకవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని కొన్ని శక్తులు భారత్ని ముస్లిం వ్యతిరేక దేశమని ముద్ర వేయడానికి రాత్రింబవలు ప్రయత్నిస్తున్నాయి. ఇస్లామిక్ దేశాల్లో భారత పరువు తీయాలని చూస్తున్నాయి, భారత్ని ఒక విలన్గా నిలబెట్టాలని చూస్తున్నాయి. కానీ వీరందరికీ ఒకే ఒక్క పర్యటనతో ప్రధాని మోడీ మైండ్ బ్లోయింగ్ చెక్ పెట్టారు. ఇస్లాం మత ప్రవక్త వంశానికి చెందిన అల్ అక్సా మసీదు సంరక్షకుడైన జోర్డాన్ రాజు మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం వెనుక ఉన్న మర్మమేంటి? వేల ఏళ్ల నాటి ఆంధ్రప్రదేశ్ మరియు జోర్డాన్ మధ్య ఉన్న ఆ రహస్యమేంటి? అసలు ఈ పర్యటన వల్ల మన జీడిపి ఎలా పెరగబోతుంది? ఎందుకు ఈ పర్యటన పాకిస్తాన్ నోళ్లు మూయించింది? జోర్డాన్ గడ్డపై భారత్ వేసిన అడుగు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మోడీ ఈ జోర్డాన్ పర్యటనకు సంబంధించిన విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేను ప్రశాంత్, రియల్ మిస్టరీ ఛానల్కి స్వాగతం. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని జోర్డాన్లో పూర్తి స్థాయిలో పర్యటించడం ఇదే తొలిసారి. మోడీ జోర్డాన్ రాజధాని అమాన్ చేరుకోగానే ఆయనకు అక్కడ రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఆహ్వానం పలికారు. ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. అదే జోర్డాన్ యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా II. ఆయన స్వయంగా తన బ్లాక్ BMW కారులో డ్రైవర్ సీట్లో కూర్చొని ప్రధాని మోడీని పక్కన కూర్చోబెట్టుకుని జోర్డాన్ మ్యూజియం వరకు తీసుకెళ్లారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం డ్రైవర్లు ఉంటారు, కానీ యువరాజే స్వయంగా డ్రైవ్ చేయడం అనేది భారత్కి జోర్డాన్ ఇచ్చినటువంటి అత్యున్నత గౌరవం. దీన్నే కార్ డిప్లొమసీ అని పిలుస్తున్నారు. మోడీ గారు కూడా స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్లి పుతిన్ని రిసీవ్ చేసుకుని కారులో కూర్చుండబెట్టుకుని తీసుకెళ్లారు. కాకపోతే కార్ డ్రైవ్ చేయలేదు. కార్ డిప్లొమసీలో ఇది హైలీ అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. అది కాకుండా కారులో జోర్డాన్ ప్రిన్స్ మరియు మోడీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. నిజం చెప్పాలంటే అసలు మీటింగ్ ఆ కారులోనే జరిగింది. థర్డ్ పర్సన్ ఎవరూ లేరు, కాబట్టి ఎలాంటి సీక్రెట్స్ బయటకి లీక్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు. చైనాలో పుతిన్ మరియు మోడీ మధ్య స్టార్ట్ అయినటువంటి ఈ కార్ డిప్లొమసీ శరవేగంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇలా వైరల్ అవుతూ ఉంది. ఒక దేశం మరొక దేశాధినేతకి ఇచ్చే అత్యున్నత స్థాయి గౌరవం జోర్డాన్లో కనిపించింది. భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతున్న తీరుకి ఈ పర్యటనలోని ప్రతి నిమిషం ఒక నిదర్శనం. సాధారణంగా ఏ దేశ ప్రధాని వచ్చినా విదేశాంగ శాఖ మంత్రులు లేదా ఉన్నతాధికారులు ఆహ్వానిస్తారు ఎయిర్పోర్ట్కి వచ్చి. కానీ జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోడీకి సాదర స్వాగతం పలికారు. ఇది మోడీ పట్ల, భారత్ పట్ల ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తుంది. అమాన్లోని అల్ హుసేనియా రాజభవనంలో జోర్డాన్ రాజు 2వ అబ్దుల్లా మోడీని ఆహ్వానించారు. అక్కడ మోడీకి గార్డ్ ఆఫ్ ఆనర్, సైనిక వందనాన్ని సమర్పించారు. రాజు అబ్దుల్లాకి మోదీకి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం అక్కడ స్పష్టంగా కనిపించింది. వారు కేవలం ఇద్దరు దేశాధినేతల్లా కాకుండా ఆత్మీయ మిత్రుల్లా కౌగిలించుకొని పలకరించుకోవడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇక ద్వైపాక్షిక చర్చల సమయంలో మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై జోర్డాన్ రాజు మోడీ అభిప్రాయాలను అడిగి మరీ తెలుసుకున్నారు. యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ వంటి పెద్ద దేశం జోక్యం చేసుకోవాలని జోర్డాన్ కోరింది. రోజురోజుకి పెరుగుతున్న భారత రాజకీయ బలాన్ని ఇది సూచిస్తోంది. మోదీ బస చేసిన హోటల్ వద్ద వందలాది మంది భారతీయులు వేచి ఉన్నారు. జోర్డాన్ ప్రభుత్వం మోడీ భద్రత కోసం అత్యంత కఠినమైన ఏర్పాట్లు చేసినప్పటికీ మోడీ సామాన్యులను కలవడానికి వారు పూర్తి సహకారం అందించారు. అన్ని ఏర్పాట్లు చేశారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రాంతంలో శాంతి గురించి మాట్లాడే ధైర్యం, సత్తా ఉన్న నేతగా మోడీని జోర్డాన్ గుర్తించింది. పుతిన్ కళ్ళల్లో కళ్ళు పెడుతూ ఈ యుద్ధం మంచిది కాదు అని చెప్పగలిగిన ఒకే ఒక్క నేత మోడీ గారు. గుర్తుందిగా, దిస్ ఈజ్ నాట్ ది ఎరా ఆఫ్ వార్. తరతరాలు గుర్తుంచుకునే ఎపిక్ కొటేషన్ అది. జోర్డాన్ తన డిజిటల్ వ్యవస్థ కోసం భారత్ వైపు చూడడం టెక్నాలజీ రంగంలో రోజురోజుకి పెరుగుతున్న భారత వర్చస్సుని తెలియజేస్తోంది. అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య తటస్థంగా ఉండే భారత పాత్రను గౌరవిస్తున్నాయి. జోర్డాన్ రాజు, యువరాజు, ప్రధాని ముగ్గురు కలిసి మోదీకి ఇచ్చిన ఈ స్థాయి గౌరవం భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఒక మార్గదర్శి అని చాటి చెప్పింది. గుంటనక్క దేశాలు, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లోని కొన్ని శక్తులు భారత్ని ముస్లిం వ్యతిరేక దేశంగా చిత్రీకరిస్తూ చేసే దుష్ప్రచారానికి ప్రధాని మోడీ జోర్డాన్ పర్యటన ఒక గట్టి చెక్మేట్ అని చెప్పవచ్చు. ఈ పర్యటన ద్వారా ప్రపంచానికి, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలకి బలమైన మెసేజ్ వెళ్ళింది.
పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రొపగండాను భారత్ సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది ఈ జోర్డాన్ పర్యటన ద్వారా. జోర్డాన్ రాజు 2వ అబ్దుల్లా సామాన్యుడు కాదు. ఆయన ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ వంశానికి చెందినవారు. అంతేకాకుండా జెరూసలేంలోని పవిత్ర అల్ అక్సా మసీదుకి ఆయనే కస్టోడియన్గా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ భారత ముస్లిం వ్యతిరేక దేశమే అయితే ఇస్లామిక్ ప్రపంచంలో ఇంతటి అత్యున్నత గౌరవం ఉన్న రాజు మోడీని కౌగిలించుకొని ఆహ్వానిస్తారా? యువరాజు స్వయంగా కార్ డ్రైవ్ చేస్తారా? ఇది పాక్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని పటాపంచలు చేసింది. జోర్డాన్ దేశం ఇస్లాంలో మోడరేట్ ఇస్లాంని అనుసరిస్తోంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. పాకిస్తాన్ వంటి దేశాలు మతాన్ని ఉగ్రవాదానికి వాడుకుంటుంటే జోర్డాన్ మాత్రం భారత్తో చేతులు కలిపి ఉగ్రవాద నిర్మూలనకు మొగ్గు చూపింది. భారత్ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని ఈ పర్యటన చాటి చెప్పింది. గతంలో పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి ముస్లిం దేశాలు మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలను అందించాయి. ఇప్పుడు జోర్డాన్ రాజు చూపించిన ఈ ప్రత్యేక గౌరవం కూడా ఆ వరుసలోకే వస్తుంది. ఈ దేశాలన్నీ భారత్ని ఒక నమ్మకమైన మిత్రుడిగా, అభివృద్ధిలో భాగస్వామిగా చూస్తున్నాయి తప్ప పాకిస్తాన్ చెప్పే ముస్లిం వ్యతిరేక కోణంలో చూడడం లేదని ఈ పర్యటన బట్టి స్పష్టమైపోయింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే జోర్డాన్, యుఏఈ, సౌదీ వంటి దేశాలు భారత్తో $1 బిలియన్ వ్యాపారం చేస్తున్నాయి. మోడీ జోర్డాన్ నుండి ఎరువులు కొంటున్నారు, యూపీఐ టెక్నాలజీ ఇస్తున్నారు. ముస్లిం దేశాల ఆర్థిక ప్రయోజనాలు భారత్తో ముడిపడి ఉన్నాయి. ఒక దేశం ఆర్థికంగా ఎదుగుతుంటే ఇరుగు పొరుగు దేశాల దుష్ప్రచారం పనిచేయదు అని ఈ పర్యటన నిరూపించింది. పాకిస్తాన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా జోర్డాన్ వంటి కీలక అరబ్ దేశాలు కాశ్మీర్ అంశాన్ని భారత అంతర్గత విషయంగానే చూస్తున్నాయి. ఈ పర్యటనలో కూడా జోర్డాన్ పూర్తిగా ద్వైపాక్షిక సంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చింది, కానీ పాక్ ప్రచారానికి తావు ఇవ్వలేదు. అది కాకుండా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా? మన తెలుగు వాళ్ళకి జోర్డాన్కి అత్యంత సమీప సంబంధాలున్నాయి. చరిత్రలో ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. మీకోసం కొన్ని అంశాలను రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. జోర్డాన్లోని పెట్రా నగరాన్ని నిర్మించిన నబాటియన్లు ఆ కాలంలో గొప్ప వ్యాపారవేత్తలు. వారు భారతదేశం నుండి వచ్చే వస్తువులని పశ్చిమ దేశాలకి, అంటే ఈ రోమ్, గ్రీస్ ఇలాంటి దేశాలకి చేరవేసే మధ్యవర్తులుగా ఉండేవారు. ఆంధ్ర ప్రాంతం నుండి సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మిరియాలు, విలువైన వజ్రాలు, ఈ గోల్కొండ ప్రాంతంలో తయారయ్యేటువంటి వజ్రాలు, పట్టు మరియు మేలైన నూలు వస్త్రాలు జోర్డాన్ మీదుగా ఐరోపాకి వెళ్ళేవి. అంటే అప్పట్లోనే మన ఆంధ్ర, ఐరోపా మధ్య వ్యాపారం జరిగేది. ఆనాటి శాతవాహనుల కాలంలో ఆంధ్ర తీరంలోని మోటుపల్లి మరియు మచిలీపట్నం వంటి ఓడరేవుల నుండి ఓడలు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించేవి. అక్కడ నుండి ఒంటెల ద్వారా వస్తువులను పెట్రా నగరానికి తీసుకుని వెళ్ళేవారు. పెట్రా నగరం ఈ వాణిజ్య మార్గంలో ఒక ప్రధాన ట్రేడింగ్ హబ్గా ఉండేది. అది కాకుండా జోర్డాన్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ప్రాచీన భారతీయ నాణేలు దొరికాయి. ఆంధ్ర ప్రాంతంలోని ధాన్య కటకంగా పిలిచే ప్రస్తుత అమరావతి వంటి చోట్ల రోమన్ మరియు పశ్చిమ ఆసియా దేశాలకు చెందిన మట్టి పాత్రల ముక్కలు బయటపడ్డాయి. ఇది రెండు ప్రాంతాల మధ్య ఉన్న నిరంతర వాణిజ్యానికి నిదర్శనం. ఇప్పటికీ మన అమరావతి మ్యూజియంలో ఇవి ఉన్నాయి. అంతేకాదు వాణిజ్యంతో పాటు సంస్కృతి కూడా వ్యాపించింది. ఆంధ్రలో బౌద్ధ మతం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు పశ్చిమ ఆసియా నుండి అనేక మంది వ్యాపారవేత్తలు ఇక్కడికి వచ్చేవారు. అందుకే పెట్రాలోని కొన్ని శిల్పకళా రీతులకు మన అమరావతి, ఎల్లోరా శిల్పకళకు మధ్య కొన్ని పోలికలు కనిపిస్తుంటాయి. అందుకే జోర్డాన్ పర్యటనలో అత్యంత విశిష్టమైన ఒప్పందం జరిగింది. పెట్రా మరియు ఎల్లోరా మధ్య జరిగిన ట్విన్నింగ్ ఒప్పందంగా దీన్ని పిలుస్తున్నారు. ఈ ఎల్లోరా ఏదైతే ఉందో ఒకప్పుడు హైదరాబాద్లోని ప్రాంతం. ఎల్లోరా నుంచి మొదలు పెడితే మన ఆంధ్ర వరకు మొత్తం కూడా ఈ డెక్కన్ ప్రాంతం. ఈ డెక్కన్ ప్రాంతానికి జోర్డాన్కి మధ్య వ్యాపారం జరిగేది. రెండు దేశాల్లోని చారిత్రక ప్రదేశాలని ఒకదానితో ఒకటి లింక్ చేయడాన్ని ట్విన్నింగ్ అంటారు. ఇది కేవలం పర్యాటక ఒప్పందం మాత్రమే కాదు, రెండు భిన్నమైన సంస్కృతుల మధ్య ఒక వంతెన లాంటిది. పెట్రా నగరంలోని కట్టడాల్ని ఇసుక రాతి కొండలను తొలిచి నిర్మించారు. అలాగే మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలను బసాల్ట్, నల్లరాయి కొండలను పైనుండి కిందికి తొలిచి నిర్మించారు. పైనుండి రాయిని తొలుచుకుంటూ కైలాస మందిరాన్ని కట్టించారని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. పెట్రాలో ఉన్న ఈ కట్టడాలు, ఎల్లోరాలో ఉన్నటువంటి ఈ కట్టడాలు, ఇవి రెండూ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, యునెస్కో జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో పెట్రా ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. పెట్రాను సందర్శించే ప్రపంచ పర్యాటకులకు ఎల్లోరా గురించి, అలాగే భారత్ వచ్చే పర్యాటకులకు పెట్రా గురించి ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా అవగాహన కల్పిస్తారు. దీనివల్ల రెండు దేశాల్లో పర్యాటక ఆదాయం పెరుగుతుంది. పురాతన రాతి కట్టడాలను ఎలా కాపాడుకోవాలి, వాతావరణ మార్పుల నుండి వాటిని ఎలా రక్షించాలి, అనేక విషయాల్లో ఇరు దేశాల పురావస్తు నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారు.
చరిత్రకారులు మరియు విద్యార్థులు ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న చారిత్రక మరియు సాంకేతిక పోలికలపై ఉమ్మడిగా పరిశోధనలు చేస్తారు. అసలు ఈ మోడీ పర్యటన ద్వారా ఏవైనా ఆర్థిక లాభాలున్నాయా భారతదేశానికి? ముఖ్యంగా ఈ పర్యటనలో రెండు దేశాలు కలిసి కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారతదేశం ఎరువుల కోసం జోర్డాన్పై ఎక్కువగా ఆధారపడుతుంది. మన రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనివల్ల భారతదేశంలో ఆహార భద్రత మెరుగుపడుతుంది. భారతదేశానికి చెందిన యూపీఐ మరియు రూపే కార్డులను జోర్డాన్లో ప్రవేశపెట్టడంపై చర్చలు జరిగాయి. భారతదేశంలో యూపీఐ ఎలాగో జోర్డాన్ దేశంలో క్లిక్ క్యూ అనే తక్షణ చెల్లింపుల వ్యవస్థ ఉంది. భారత్కి చెందిన యూపీఐని జోర్డాన్కి చెందిన క్లిక్ క్యూ వ్యవస్థతో అనుసంధించాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మీరు జోర్డాన్ వెళ్ళినప్పుడు మీ వద్ద జోర్డాన్ దినారు నగదు లేకపోయినా ఈ విధానం అమల్లోకి వస్తే ఇక ఇబ్బంది ఉండదు. మీ ఫోన్లోని గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి నేరుగా చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ వాడితే భారీగా ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. కానీ యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే చాలా తక్కువ ఛార్జీలతో లేదంటే ఉచితంగానే లావాదేవీలు పూర్తవుతాయి. జోర్డాన్లో సుమారు 17,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారు తమ ఇంటికి డబ్బులు పంపడం ఈ ఒప్పందం వల్ల చాలా సులభం మరియు వేగవంతం అవుతుంది. కేవలం యూపీఐ మాత్రమే కాదు, భారత్కి చెందిన రూపే కార్డులను కూడా జోర్డాన్లో ఆమోదించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల భారతీయ బ్యాంకు కార్డులు అక్కడ షాపింగ్ మాల్స్ మరియు హోటళ్లలో పనిచేస్తాయి. జోర్డాన్ దేశం మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ యూపీఐ, ఆధార్ కార్డ్, డిజిటల్ హెల్త్ మిషన్ వీటి పట్ల చాలా ఆసక్తిగా ఉంది. మన దేశంలో కోట్లాది మంది వాడుతున్న ఈ టెక్నాలజీని జోర్డాన్ కూడా తమ దేశంలో అమలు చేయడానికి భారత హెల్ప్ అడుగుతోంది. కాబట్టి ఇక నుండి మనం జోర్డాన్లోని పెట్రా నగరాన్ని చూడడానికి వెళ్తే జేబులో కరెన్సీ నోట్లు లేవని కంగారు పడనక్కర్లేదు. మన ఊర్లో కిరాణా కొట్టులో స్కాన్ చేసినట్లే అక్కడ కూడా మీ మొబైల్ తీసి యూపీఐ స్కాన్ చేస్తే చాలు, మన డిజిటల్ ఇండియా పవర్ ఇప్పుడు జోర్డాన్ వీధుల్లో కూడా కనిపించబోతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్యాన్ని వచ్చే 5 ఏళ్లలో $5 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 40,000 కోట్లకి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతీయ కంపెనీలకు జోర్డాన్లో పెద్ద మార్కెట్ లభిస్తుందప్పుడు. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. అంతేకాదు సోలార్ ఎనర్జీ మరియు నీటి సంరక్షణపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. జోర్డాన్ వంటి దేశాల్లో ఉన్న నీటి పొదుపు సాంకేతికతలను భారత్ నేర్చుకోవడానికి, అలాగే మన సోలార్ సాంకేతికతను అక్కడ విస్తరింపజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట, గివ్ అండ్ టేక్. జోర్డాన్ వంటి శాంతియుత అరబ్ దేశాలతో బలమైన బంధం ఉండడం వల్ల పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో భారత్ తన ప్రభావాన్ని చూపగలదు. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో జోర్డాన్ భారత్కి పూర్తి మద్దతు ప్రకటించింది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రధాని మోడీ గారు తన పర్యటనలో జోర్డాన్ శాంతి ప్రయత్నాల్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించడానికి జోర్డాన్ రాజు అబ్దుల్లా II చేస్తున్న కృషిని మోడీ గారు కొనియాడారు. అలాగే అమ్మాన్ మరియు ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ పర్యటనలో దీని గురించి ప్రస్తావిస్తూ ఇది కేవలం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, పర్యాటకానికి కూడా పెద్దపీట వేస్తుందని ఇరు దేశాలు భావించాయి. ఈ పర్యటనలో జోర్డాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత నాయకత్వంలో నడుస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరడానికి జోర్డాన్ తన సుముఖతను వ్యక్తం చేసింది. ఇది క్లీన్ ఎనర్జీ రంగంలో భారత ప్రపంచ నాయకత్వాన్ని అంగీకరించడమే. అమన్లోని అల్ హుసేన్ టెక్నికల్ యూనివర్సిటీలో భారత సహాయంతో నడుస్తున్న ఇండియా జోర్డాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మరింత బలోపేతం చేయడానికి భారత హామీ ఇచ్చింది. దీనికోసం భారత్ రాబోయే 3 ఏళ్ల పాటు మాస్టర్ ట్రైనర్లకి శిక్షణ ఇవ్వనుంది. ఇది మన ఐటీ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. మరొక గొప్ప విషయం ఏంటంటే, గతంలో భారత్లోని పహల్గాన్లో ఉగ్రదాడి జరిగినప్పుడు జోర్డాన్ రాజు స్వయంగా మోడీకి ఫోన్ చేసి తన సంఘీభావం తెలిపారు. ఈ పర్యటనలో కూడా ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కి జోర్డాన్ తన పూర్తి మద్దతును ప్రకటించింది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ముస్లిం దేశాల మద్దతును కూడా మూటగట్టుకోవడంలో మోడీ గారు గ్రాండ్ సక్సెస్ సాధించారు. మొత్తంగా చూస్తే మోడీ జోర్డాన్ పర్యటన కేవలం ఫోటోలకు, షేక్ హ్యాండ్లకు పరిమితం కాలేదు. ఇది వేల కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాలు, మన రైతులకు మేలు చేసే ఎరువుల భరోసా మరియు ముఖ్యంగా ప్రపంచ దేశాల మధ్య భారతదేశంపై పెరిగిన గౌరవానికి నిదర్శనం. మోడీ జోర్డాన్ పర్యటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలుపగలరు. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.